హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎన్కే హోమ్స్. ఇవాళ మన వీడియోలో వచ్చేసరికి ది బెస్ట్ ప్రైమ్ లొకేషన్లో ఉన్న రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ చూపించడానికి ఈ వీడియో చేస్తున్నానండి. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు అయితే చూసేయండి. ఈ హౌస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు డీటెయిల్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకుంటే మా ఫర్దర్ వీడియోస్ కూడా మీకు మిస్ కాకుండా నోటిఫికేషన్ అనేది వస్తాయి. సో మరి ఈ హౌస్ వచ్చేసరికి మెయిన్ రోడ్ మీదకి జస్ట్ 1/2 కిలోమీటర్ రేడియస్లోనే ఈ హౌస్ అనేది మనకి సేల్కి అయితే ఉంది. మీరు చుట్టూ లొకేషన్ వైజ్ కూడా చూసుకోవచ్చండి. మొత్తం ఇండిపెండెంట్ హౌసెస్, విల్లాస్ మాత్రమే ఉన్నాయి. అండ్ మీకు ఈ హౌస్ లొకేషన్ ఏరియా వైజ్ చూసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. మీకు ఈ హౌస్ వచ్చేసరికి ప్రశాంత్ నగర్లో అయితే ఉంది. ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది నేను వీడియో ఎండింగ్లో అయితే మీకు చెప్తాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు ఈ హౌస్ వచ్చేసరికి 178 స్క్వేర్ యార్డ్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. G+1 ఇండిపెండెంట్ హౌస్. మీకు ఎంట్రన్స్ ఫేసింగ్ చూసుకున్నట్లయితే గేట్ ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది. అండ్ ఇది మొత్తం కూడా కార్ పార్కింగ్ ఏరియా అండి. మీకు 2 కార్స్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. చిన్న కార్స్ అయితే మీకు 3 అయితే ఈజీగా పడతాయండి. చూడవచ్చు, చాలా స్పేషియస్గా అయితే ఇచ్చారు కార్ పార్కింగ్. ఎంట్రన్స్ డోర్ కనుక చూసుకున్నట్లయితే టేక్ వుడ్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. నార్త్ ఫేసింగ్ అయితే వస్తుందండి. కింద గ్రౌండ్ ఫ్లోరు, ఇది మొత్తం కూడా మీకు నార్త్ ఫేసింగ్. ఎంట్రన్స్ డోర్ అయితే మీరు చూసుకోవచ్చండి, టేక్ వుడ్ డోర్ అయితే ప్రొవైడ్ చేశాము. చాలా యూనిక్ డిజైన్ అయితే ఇచ్చామండి. అండ్ మీరు ఇటు సైడ్ చూసుకున్నట్లయితే కిచెన్ ఏరియా అయితే వస్తుంది. అండ్ పూజా రూమ్ కూడా ఉంది. ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేస్తాము విత్ ర్యాక్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది మొత్తం కూడా హాల్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, ఇది మొత్తం కూడా హాల్ అయితే వస్తుంది. అండ్ ఇటు సైడ్ లెఫ్ట్లో కనుక చూసుకున్నట్లయితే మీకు కామన్ వాష్రూమ్ అయితే ఒకటి ఉంది. ఇది వచ్చేసరికి కామన్ వాష్రూమ్. అండ్ ఇది వచ్చేసరికి బెడ్రూమ్ అండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి బెడ్రూమ్ విత్ ఫాల్ సీలింగ్, మీకు ర్యాక్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. వెంటిలేషన్కి ఎలాంటి ప్రాబ్లం లేదండి. మంచి వెంటిలేషన్గా అయితే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయబడింది. చూడొచ్చు, గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి మీకు హాలు, సింగిల్ బెడ్రూము, కిచెన్, పూజా రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము విత్ కార్ పార్కింగ్ కూడా ఉంది. సో ఇది వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ అండి. మీకు ఫస్ట్ ఫ్లోర్ కూడా ఎలా ఉంటుందో చూపించేస్తాను. హౌస్ మాత్రం చాలా యూనిక్ డిజైన్ అయితే ఇచ్చారండి. మీకు G+1 ఇండిపెండెంట్ హౌస్ కోసం ఎవరైతే చూస్తున్నారో 178 స్క్వేర్ యార్డ్లో వాళ్ళకి ది బెస్ట్ హౌస్ అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇది చూసుకున్నట్లయితే మీకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చామండి ఈ హౌస్కి. అండ్ మీకు ఈశాన్యంలో చూసుకున్నట్లయితే బోరు, సంపు కూడా ఉంది. వాటర్కి మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు. గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉంటుందో చూసేస్తారు కదా. సో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కూడా మీకు ఎలా ఉంటుందో చూపించేస్తాను. ఇది వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ అండి. మీరు ఫాల్సింగ్ డిజైన్ కూడా చూసుకోవచ్చు, చాలా యూనిక్గా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మెయిన్ డోర్ వచ్చేసరికి టేక్ వుడ్ డోర్ అయితే వస్తుంది. ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మీకు అక్కడ లిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేశామండి. చూడొచ్చు, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మీకు ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది. మీకు మెయిన్ ఎంట్రన్స్ గేట్ చూసుకున్నట్లయితే వెస్ట్ ఫేసింగ్, కింద గ్రౌండ్ ఫ్లోర్ చూసుకున్నట్లయితే నార్త్ ఫేసింగ్. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ అయితే వచ్చింది. చూడొచ్చు, మీకు ఫాల్ సీలింగ్ డిజైన్స్ కూడా చూడొచ్చు. మంచి యూనిక్ డిజైన్ ఇచ్చారు. ప్రతి దానికి కూడా క్వాలిటీలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా యూస్ చేసిన ప్రతి మెటీరియల్ కూడా ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ మాత్రమే యూస్ చేసి ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ చూసుకున్నట్లయితే మీకు హాలు, పూజా రూము, ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే డైనింగ్ ఏరియా, ఇది వచ్చేసరికి యూటిలిటీ ఏరియా అండి. చూడొచ్చు మీరు యూటిలిటీ ఏరియా. అండ్ లెఫ్ట్లో మీకు కామన్ వాష్రూము, ఇది వచ్చేసరికి కామన్ వాష్రూము. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మీకు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా మీకు చాలా స్పేషియస్గా అయితే ఉంది. మా వీడియోలో ఈ హౌస్ అనేది ఎలా ఉందో అలా క్లియర్గా క్లారిటీగా అయితే మేము వీడియోస్ తీసి చూపించడం అయితే జరుగుతుంది. సో వీడియో నచ్చితే మీరు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ అయితే చేయండి. 178 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేయబడిన G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. కింద సింగిల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ అయితే వస్తుంది. 2900 SFT సైజ్తో మనకి సేల్కి అయితే ఉంది. మరి ఈ హౌస్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ అంటే, లొకేషన్ వచ్చేసరికి బండ్లగూడ జాగీర్ మెయిన్ రోడ్ మీద నుండి జస్ట్ 1/2 కిలోమీటర్ రేడియస్లోనే ఉంటుంది. ప్రశాంత్ నగర్ కాలనీ అయితే వస్తుందండి. చుట్టూ కూడా అన్ని ఇండిపెండెంట్ హౌసెస్, గిటెడ్ కమ్యూనిటీసే ఉన్నాయి. మంచి ప్రైమ్ లొకేషన్లో వెరీ రీజనబుల్ ప్రైస్లో ఈ హౌస్ అనేది మనకి సేల్కి అయితే ఉంది. సో ఎవరికైతే హౌస్ కావాలనుకుంటారో వెంటనే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే కాల్ చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.